అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్ మానస పుత్రికగా చెప్పుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఒక పక్క మేడిగడ్డలో ఏదైతే ఆ బుంగలు పడ్డాయి, పిల్లర్స్ కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి. దాదాపు 18, 19, 20 పిల్లర్లు కూడా అక్కడ డ్యామేజ్ అయ్యాయి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అందరినీ ఎమ్మెల్యేలను అలాగే మంత్రులను రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయానా పరిశీలించారు. అలాగే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా దాన్ని పరిశీలించిన క్రమంలో అక్కడ పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగిందని చెప్పడం జరిగింది. మరోసారి ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు ఒక చర్చకు తెరలేపింది. ఇప్పటికే అటు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కావచ్చు, ఇప్పుడు అన్నారం సంబంధించినటువంటి సరస్వతి బ్యారేజ్ కూడా సేమ్ మేడిగడ్డ పరిస్థితి ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనం సరస్వతి బ్యారేజ్ అన్నారం వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, దాదాపు 500 సంవత్సరాలు పాటు ఏదైతే ఫ్లడ్స్ వచ్చినా కూడా ఆగేందుకు తయారు చేశామని చెప్తున్నారు. కానీ 3 సంవత్సరాలకే కేవలం బుంగలు ఏర్పడ్డాయి. అంటే చూడు ఎంత నాణ్యత కొరవడి ఈ ప్రాజెక్టులను నిర్మించారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దాదాపు 5 years రిటర్న్స్ ఫ్లడ్స్ వచ్చినా కూడా తట్టుకునే శక్తి ఈ ఏదైతే బ్యారేజ్కి ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇరిగేషన్ అండ్ క్యాట్ డిపార్ట్మెంట్ కాళేశ్వరం ప్రాజెక్టు సరస్వతి బ్యారేజ్ అన్నారం మాదేవ్పూర్ మండల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా. చూడొచ్చు, మనం ఏదైతే దాదాపుగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 500 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఫ్లడ్స్ వచ్చినా కూడా తట్టుకునే శక్తి ఇక్కడ ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిగా ఉంది. మనం చూడొచ్చు, ఇక్కడ రైట్ సైడ్ ఆఫ్ యుఎస్ అండ్ డిఎస్ అని ఇచ్చారు. ఇక్కడ 9.290 కిలోమీటర్స్ అని చెప్పారు. ఇక్కడ ఏదైతే ప్రాజెక్టు పొడవు రైట్ సైడ్ ఎంత ఉన్నది, లెఫ్ట్ సైడ్ ఎంత ఉన్నది చాలా క్లియర్గా ఈ మ్యాప్లో చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ మ్యాప్లో కూడా మనం క్లియర్గా చూసినట్టయితే దాదాపు ఇక్కడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు దాదాపు 500 years ఫ్లడ్స్ వచ్చినా కూడా తట్టుకునే శక్తి ఈ బ్యారేజ్కి ఉందని చెప్పేసి అయితే ఇంజనీరింగ్ అధికారులు ఇక్కడ ఒక బోర్డు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇంత తొందరగా బ్యారేజ్ డ్యామేజ్ అవ్వడానికి కారణాలు ఏంటి, అటు మేడిగడ్డ కావచ్చు, ఇటు సరస్వతి సుందిల్ల బ్యారేజ్ కూడా సేమ్ పరిస్థితి అని చెప్పేసి అయితే ఒక పక్క చెప్తా ఉన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వస్తే కానీ అసలు ఈ బ్యారేజీ అన్నారం బ్యారేజ్కి సంబంధించి ఎన్ని పిల్లర్స్ డ్యామేజ్ అయ్యాయి, ఎన్ని పిల్లర్స్కు బుంగలు పడ్డాయని తేల్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మనం అన్నారం సరస్వతి బ్యారేజ్ వద్ద ఉన్నాం. నేను కిందికి వెళ్ళి అసలు ఎక్కడ బుంగలు పడ్డాయి ఏంటిదని చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. పూర్తిగా చూడొచ్చు, మనం ఏదైతే అన్నారం సరస్వతి బ్యారేజీ డౌన్కి వెళ్దాం రండి. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి అలా జరిగిందని చెప్పేసి అన్నారం అలాగే సుందిల్ల బ్యారేజీని ఏదైతే డ్యామ్ సేఫ్టీ అధికారుల సూచన మేరకు ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు మొన్న 2 రోజుల పాటు వాటర్ వదలడం జరిగింది. ప్రస్తుతం మనం అన్నారం బ్యారేజీ వద్ద ఉన్నాము. అన్నారం బ్యారేజీ చూడొచ్చు, ఇక్కడ బుంగపడ్డది వాటర్ అంతా కూడా ఈ పిల్లర్ వద్ద నుంచి దాదాపు ఈ నెంబర్ 35 నెంబర్ పిల్లర్ ఇది. ఈ పిల్లర్ వద్ద కూడా వాటర్ అంతా కూడా పోతా ఉంది. ఇక్కడ బుంగబడి వాటర్ పోయిన క్రమంలో మనం నేరుగా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. చూడొచ్చు వాటర్ ఏ విధంగా పోతుంది. ఒక పక్క ఏదైతే మేడిగడ్డకు సంబంధించి దాదాపు డ్యామేజ్ అయిన క్రమంలో ఇక్కడ మనం చూడొచ్చు పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి, బుంగబడ్డ పరిస్థితి. ఏదైతే 35 పిల్లర్కి అయితే సంబంధించి పూర్తిగా ఇక్కడ జరిగింది. రాష్ట్ర అసెంబ్లీలో కూడా తీవ్రంగా చర్చ జరిగింది దీనిపైన. మేడిగడ్డలో ఉన్నటువంటి లక్ష్మీ బ్యారేజ్కి సంబంధించి పూర్తిగా ఏదైతే పిల్లర్ నెంబర్ 19, 18, 19, 20 పిల్లర్ నెంబర్కు సంబంధించి పూర్తిగా డ్యామేజ్ కావడం జరిగింది. ఇక్కడ కూడా చూడవచ్చు మనం 35 బ్లాక్ నెంబర్ 3 35 పిల్లర్ వద్ద ఉన్నాము. ఇక్కడ పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి, వాటర్ అంతా కూడా నీరు బయటికి వెళ్ళిపోతూ ఉంది. మరోపక్క చూసుకున్నట్టయితే ఇది సరస్వతి బ్యారేజ్, అన్నారంలో ఉన్నటువంటి సరస్వతి బ్యారేజ్. పూర్తిగా సుందిల్ల బ్యారేజ్ కూడా ఇదే విధంగా ఉందని చెప్పేసి రాష్ట్ర అసెంబ్లీలో తీవ్రంగా చర్చ జరిగింది. దీనిపైన ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా డ్యామ్ సేఫ్టీ అధికారులకు ఏదైతే ఒక ఆదేశాలు ఇచ్చాడో దానికి సంబంధించి పూర్తిగా డ్యామ్ సేఫ్టీ అధికారుల ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు వాటర్ ఏదైతే గేట్లు ఎత్తేసి వాటర్ వదలడం జరిగింది. పూర్తిగానైతే దీనిపైన విచారణ జరుగుతూ ఉంది. వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఏదైతే ఇక్కడికి చేరుకునేటువంటి డ్యామ్ సేఫ్టీ అధికారులంతా కూడా ఇక్కడ చేరుకొని పూర్తిగా ఎంత మేర నష్టం జరిగింది, ఎలాంటి డ్యామేజ్ జరిగింది అని చెప్పేసి అయితే ఒక అంచనా వేసేందుకు వస్తారు. పూర్తిగా చూడొచ్చు మనం ఇదంతా కూడా
ఇక్కడ నేను చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాను, చూడొచ్చు విజువల్లో చూడొచ్చు ఎక్కడ వాటర్ ఎలా లీకేజ్ అవుతుందో. ప్రస్తుతం ఇదంతా కూడా వాటర్ లీకేజీ. 35వ పిల్లర్కి సంబంధించి ఇదంతా కూడా బ్లాక్ నెంబర్ 4వ బ్లాక్, ప్రస్తుతం అయితే 4వ బ్లాక్ ఇది. 35వ నెంబర్ పిల్లర్. ఇక్కడ చూడొచ్చు బుంగపడి వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంది. ఇంత అధ్వానంగా నిర్మాణాలు చేపట్టారు. గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి ఒక పక్క ఆరోపణలు ఎదురెత్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి అటు మేడిగడ్డ కావచ్చు, ఇటు ప్రస్తుతం అన్నారంలో ఉన్నటువంటి సరస్వతి బ్యారేజ్ వద్ద ఉన్నాము. ఇక్కడ కూడా పూర్తిగా డ్యామేజ్ కావడం జరిగింది. మనం ఏదైతే సిపిఎల్ కూడా చూసుకోవచ్చు, సిపిఎల్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి. అయితే గతంలోనే 3 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏదైతే డ్యామేజ్ జరిగిందో ఆ డ్యామేజ్కి సంబంధించి గత ప్రభుత్వం కొంత మరమ్మతులు చేసి ఎవరికి తెలియకుండా కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఇప్పటికే అసెంబ్లీలో దీనిపైన చర్చ జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా అటు మేడిగడ్డ కావచ్చు, ఇటు అన్నారం బ్యారేజ్ కావచ్చు, సుందిల్ల బ్యారేజ్ కూడా సేమ్ మేడిగడ్డ పరిస్థితే ఉంటుందని చెప్పేసి చెప్పడంలో నిజంగా కూడా ఇక్కడ మనం వాస్తవాలు చూస్తూ ఉన్నాము. నిజంగా కూడా బుంగబడి వాటర్ అంతా కూడా పోతూ ఉంది, నేరుగా బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు. పూర్తిగానైతే దీనిపైన డ్యామ్ సేఫ్టీ అధికారులు అయితే ఒక ఆదేశాల మేరకు అయితే వాటర్ వదిలారు. ఇప్పుడు పూర్తిగా సరస్వతి బ్యారేజ్ అన్నారంలో వాటర్ లేకుంటున్నది, బుంగ పరిస్థితి కూడా మనం చూసాము. మొత్తంగా దీనిపైన అసలు డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు చేపట్టబోతారనే విషయాన్ని అధికారులు అయితే తెలిసేందుకైతే పూర్తిగా ఇక్కడికి రాబోతూ ఉన్నారు. వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం సరస్వతి బ్యారేజ్కి సంబంధించి పూర్తిగా వాళ్ళు పరిశీలన చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక అయితే సమర్పించనున్నారు. మొన్నటి వరకు లక్ష్మీ బ్యారేజీ మేడిగడ్డకు సంబంధించి ఈరోజు తాజాగా ఏదైతే అన్నారం సరస్వతి బ్యారేజ్ రేపు పరిస్థితి సేమ్ మేడిగడ్డ పరిస్థితే ఇక్కడ నెలకొందని చెప్పచ్చు. ఏదైతే అన్నారం బ్యారేజీ వద్ద ప్రస్తుతం మనం ఉన్నామో ఇక్కడ సరస్వతి బ్యారేజ్కి సంబంధించి ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఎవరైతే వాళ్ళు దాదాపు 2 రోజుల నుంచి ఇక్కడ నుంచి వాటర్ వదిలాలి అని చెప్పేస్తే గేట్లు ఎత్తివేసినటువంటి ఇంజనీరింగ్ అధికారులు ఏదైతే డ్యామ్ సేఫ్టీ అధికారుల సూచన మేరకు ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు గత 2 రోజుల నుంచి అన్నారం బ్యారేజ్లో ఉన్నటువంటి అక్కడ వాటర్ అయితే దాదాపు గేట్లు ఎత్తేసి కిందికి వదిలిన పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. ఇప్పటి వరకు మనం ఏదైతే డ్యామ్కు కింది వైపు ఉన్నామో ఇప్పుడు డ్యామ్ పై భాగంలో ఉన్నాము. ఎంత డేంజర్ జోన్కు ఆర్టీవీ వెళ్ళిందంటే దాదాపు వాటర్ వదిలే సమయానికి కేవలం 3 ఏదైతే సైరన్స్ వచ్చాయి, 3 సైరన్స్ వచ్చినా కూడా ఆర్టీవీ ఎక్కడ కూడా వనకకుండా జనకకుండా ఎక్కడైతే పిల్లర్ ఏదైతే బుంగపడ్డదో ఆ పిల్లర్ బుంగపడ్డ దగ్గర నుంచి పూర్తిగా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా విజువల్ చేయాలనే ఒక ప్రయత్నం మాత్రం చేసింది. అందులో ఆర్టీవీ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఎందుకనంటే ఇప్పటికే వాటర్ వదలడానికి ఇక్కడ ఇంజనీరింగ్ అధికారులు పూర్తిగా 3 సైరన్లు ఇచ్చారు. సైరన్లు ఇచ్చినా కూడా ఎటు భయపడకుండా ఆర్టీవీ నేరుగా బ్యారేజ్ కిందికి వెళ్ళి ఎక్కడైతే బుంగపడ్డ ప్లేస్ నుంచి కవరేజ్ అయితే ఆర్టీవీ ప్రేక్షకుల కోసం అందించింది. ప్రస్తుతం మనం చూడవచ్చు ఇక్కడ ఇదంతా కూడా లక్ష్మీ బ్యారేజ్. దాదాపు గత సంవత్సరం మనం అక్టోబర్లో చూసుకున్నట్టయితే 4వ బ్లాక్లోని 4-5 పిల్లర్ల మధ్య బుంగ ఏర్పడింది. సో 3వ బ్లాక్లోని 5, 6, 8, 9 పిల్లర్ల మధ్య కూడా తాజాగా బ్లాక్ నెంబర్ 4లో కూడా 3, 4 పిల్లర్ల మధ్య బుంగ ఏర్పడిన పరిస్థితి. ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు దాదాపు 6 చోట్ల బుంగపడ్డది. అయితే గతంలో చాలాసార్లు ఇంజనీరింగ్ అధికారులు కావచ్చు, అక్కడ సిమెంట్ కావచ్చు లేదా సిమెంట్ ఏదైతే కెమికల్స్ అండ్ ఏదైతే ఇసుక బస్తాలతో కెమికల్స్తో ఈ బుంగపడ్డ ప్లేస్లో నింపడం జరిగింది. అయినా కూడా ఆగని పరిస్థితి. వాటర్ అంతా కూడా దాదాపు 35వ పిల్లర్ వద్ద నుంచి అయితే పూర్తిగా ఏదైతే బుంగపడి బయటకు వస్తున్న దృశ్యాలను ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ చూపెట్టే ప్రయత్నం చేసింది. మనం చూడొచ్చు గత 2 రోజుల నుంచి ఇక్కడ ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారుల
సూచన మేరకు ఇంజనీరింగ్ అధికారులు 2 రోజుల నుంచి లక్ష్మీ బ్యారేజ్లో నిలువ ఉన్నటువంటి ఏదైతే సరస్వతి బ్యారేజీలు అన్నారంలో ఉన్నటువంటి నిలువ ఉన్న నీటిని కిందికి వదలడం జరిగింది. ఇప్పటికే వాటర్ అంతా కూడా కిందికి వెళ్ళిన పరిస్థితి. మరికొద్ది రోజుల్లోనే ఇక్కడికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి అసలు ఎక్కడ పిల్లర్లు బుంగపడ్డది అనే ఒక పరిశీలన చేస్తారు. ఎన్ని పిల్లర్ల మధ్య బుంగలు ఏర్పడ్డాయి, సేమ్ మేడిగడ్డ పరిస్థితి సరస్వతి బ్యారేజ్ వద్ద కూడా అదే కొనసాగుతుంది. దీనిపైన పూర్తిగా ఒక నివేదిక అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది. అలాగే ఇక్కడ అన్నారంతో పాటు సుందిళ్ళ బ్యారేజ్ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందని చెప్పేసి అయితే రాష్ట్ర అసెంబ్లీలో పెద్ద ఎత్తున ఈ బ్యారేజీలకు సంబంధించి చర్చ అయితే జరిగింది. ఈ చర్చకు సంబంధించి పూర్తిగా అటు ప్రతిపక్షాలు కావచ్చు లేదా విపక్షాలు కావచ్చు పూర్తి స్థాయిలో అసెంబ్లీ ఒక చర్చా వేదికగా మారింది. కేవలం కాళేశ్వరం బ్యారేజీ కావచ్చు, లక్ష్మీ బ్యారేజ్ కావచ్చు, అన్నారం సుందిళ్ళ బ్యారేజీలు కావచ్చు పూర్తిగా డ్యామేజ్ అయింది. దాదాపు 1000 కోట్ల రూపాయలు నీటిపాలు చేశారు. ప్రజల సొమ్మంతా కూడా దిగమింగారు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు లేదా కాంట్రాక్టర్ కావచ్చు, ఎల్ఎన్టీ చెందినటువంటి కంపెనీ వాళ్ళు కావచ్చు పూర్తిగా నాసీ రకం బ్యారేజీలు నిర్మించడం వల్ల ఇలాంటి బుంగలు ఏర్పడ్డాయి. సో ఇదంతా కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులంతా కూడా మరికొద్ది రోజుల్లోనే ఇక్కడికి రాబోతా ఉన్నారు. వాళ్ళంతా కూడా దీనికి సంబంధించి పరిశీలన చేస్తారు. ఎన్ని పిల్లర్ల వద్ద బుంగలు పడ్డాయి, ఎలా ఉన్నాయి, పూర్తిగా ఒక నివేదికను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందియనున్నారు. ప్రస్తుతం మనము అన్నారం సరస్వతి బ్యారేజ్ పైన ఉన్నాము. ఏదైతే బ్లాక్ నెంబర్ 4లో ఏదైతే పిల్లర్ల వద్ద పడ్డ బుంగ ఏర్పడిందో ఆ బుంగ పిల్లర్ వద్దకు మనం వెళ్ళబోతున్నాం. బ్లాక్ నెంబర్ 4 పిల్లర్ వద్దకు వెళ్ళేందుకైతే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం 4కు సంబంధించి పూర్తిగా 4 బ్లాక్ పిల్లర్ వరకు అయితే మనం పోయేందుకైతే ప్రయత్నం చేద్దాం. మనమైతే ఆ లక్ష్మీ బ్యారేజీ ఏదైతే సరస్వతి అన్నారం బ్యారేజ్ పైన ఉన్నాము. ఇక్కడ బ్లాక్ నెంబర్ 6 పిల్లర్ నెంబర్ 10 నుంచి మనం స్టార్ట్ అయ్యాము. బ్లాక్ నెంబర్ 6 పిల్లర్ నెంబర్ 9 అలాగే బ్లాక్ నెంబర్ 6 పిల్లర్ నెంబర్ 8 ఇలా మనం బ్లాక్ నుంచి వెళ్తున్నాము. కేవలం మనం ఇప్పుడు వెళ్ళేది ఎక్కడైతే బ్లాక్ 4 వద్దకైతే మనం వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము. పూర్తిగా మనం చూడొచ్చు ఇక్కడ ఏదైతే B6 పిల్లర్ నెంబర్ 6 వరకు వచ్చాము. ప్రస్తుతం B6 పిల్లర్ నెంబర్ 5 మొదలైంది. ఇక్కడ మనం ఏదైతే బ్లాక్ నెంబర్ 4కు సంబంధించి వెళ్ళేందుకు ప్రస్తుతం అయితే మనం సరస్వతి బ్యారేజ్ పైనుంచి అయితే వెళ్తున్నాము. నేను బ్లాక్ నెంబర్ 4కు తీసుకెళ్తున్నాను. పూర్తిగా బ్లాక్ నెంబర్ 4కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏ పిల్లర్ల మధ్య 5, 6, 4, 5 మధ్య ఏర్పడ్డటువంటి బుంగలు, గతంలో ఏర్పడ్డ బుంగలు కావచ్చు లేదా బ్లాక్ నెంబర్ 4లో ఏదైతే పిల్లర్ నెంబర్ అది 5 or 6 మధ్య ఏర్పడ్డ బుంగలను అయితే నేను చూపెట్టేందుకైతే ప్రస్తుతం బ్లాక్ నెంబర్ 5 వద్ద ఉన్నాను. మళ్ళీ బ్లాక్ నెంబర్ 4కు వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్నాను. బ్లాక్ నెంబర్ 4కు రావడం జరిగింది. పిల్లర్ నెంబర్ 11. సో ఇక్కడ 10 or 11, 9 ఇక్కడ ప్రస్తుతం మనము ఆగే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి ఆగిన తర్వాత నేనైతే ఏదైతే పిల్లర్ నెంబర్ వద్ద బ్లాక్ నెంబర్ 4లో పడ్డటువంటి పిల్లర్ల మధ్య పడ్డటువంటి బుంగలను ఈ పైనుంచి చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రస్తుతం మనము బ్లాక్ 4 ఏదైతే ఉన్నదో అక్కడ ఉన్నాము. పైన సరస్వతి బ్యారేజ్ పైనుంచి నీళ్ళు వదలడం జరిగింది. ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారుల ఆదేశాల మేరకు ఇక్కడ ఇంజనీరింగ్ అధికారులు అయితే ఏదైతే బుంగపడ్డ ఆ పిల్లర్ వద్ద మనము డేంజర్ జోన్కి వెళ్ళింది ఆర్టీవీ. ఎందుకనంటే 3 సైరన్లు వచ్చాయి. మనం కిందికి వెళ్ళే సమయానికి 3 సైరన్లు వచ్చాయి. అంత డేంజర్ జోన్కి వెళ్ళి ఆ బుంగబడ్డ ప్లేస్ను ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెట్టే ప్రయత్నం చేసింది. ఇప్పుడు పైనుంచి ఏదైతే బ్యారేజీ సరస్వతి బ్యారేజీ పైనుంచి ఆ వాటర్ వదిలిన దృశ్యాలను చూస్తూ ఉన్నాం మనం. ఎందుకంటే దాదాపు ఇక్కడ 35వ గేటు ఎత్తివేసి ఇక్కడ నుంచి వాటర్ వదులుతూ ఉన్నారు. పూర్తిగా మనం ఈ పక్క ఏదైతే డౌన్కి వెళ్ళడం జరిగింది, డౌన్కి వెళ్ళే టైంలోనే ఆర్టీవీ డౌన్కి వెళ్ళే టైంలోనే ఇక్కడ ఏదైతే గేట్లు ఎత్తివేస్తామని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు సైరన్ చేస్తారు. దాదాపు 3 సైరన్లు చేసిన 10 నిమిషాలకు వాటర్ వదులుతారు. దాదాపు మనం 3వ సైరన్ వరకు కూడా అక్కడ ఏదైతే డేంజర్ జోన్ కిందికి వెళ్ళాము, మనం ఏదైతే బ్యారేజ్ కిందికి వెళ్ళాము, కింద
పిల్లర్ వద్ద ఉన్నటువంటి బుంగ వద్ద నుంచి ఏ విధంగా వాటర్ వస్తున్నాయి అని చెప్పే ప్రయత్నం చేసినాము. పూర్తిగా కూడా అంతా డేంజర్ జోన్కి వెళ్ళడం చూడొచ్చు. మనం 2 రోజుల నుంచి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్ అధికారులు పూర్తిగా సరస్వతి బ్యారేజ్లో ఉన్నటువంటి వాటర్నంతా కూడా గేట్ల ద్వారా ఎత్తివేయడంతో పూర్తిగా మనకు చూడొచ్చు ఏదైతే ఇసుక దిబ్బలు తేలిన పరిస్థితి ఉంది. వాటర్ అంతా కూడా కిందికి వెళ్ళిపోయింది. ఈ నీటి నిల్వలు పూర్తిగా తగ్గిన తర్వాత ఇక్కడికి నేషనల్ ఏదైతే సేఫ్టీ అధికారులు డ్యామ్ సేఫ్టీ అధికారులు వస్తారు. వచ్చిన తర్వాత ఎంత మేర నష్టం జరిగిందని ఒక అంచనా వేస్తారు. ఇక్కడ దాదాపు బ్లాక్ నెంబర్ 3లో కావచ్చు, బ్లాక్ నెంబర్ 4లో కావచ్చు, ఏవైతే పిల్లర్స్ వద్ద బుంగలు ఏర్పడ్డాయో వాటిని పరిశీలించడంతో పాటు మిగతా బ్లాక్లలో ఎక్కడెక్కడ బుంగలు ఏర్పడ్డాయి అనేది ఒక వీళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి ఒక నివేదికను ఇక్కడ ఉన్న తర్వాత పరిశీలించిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించనున్నది. పూర్తిగా ఇది అటు లక్ష్మీ బ్యారేజ్ కావచ్చు, అలాగే ఇక్కడ సరస్వతి బ్యారేజ్కి సంబంధించినటువంటి అన్నారం బ్యారేజ్, అలాగే సుందిల బ్యారేజ్ పూర్తిగా బుంగలమయమైపోయింది. వాటర్ అంతా కూడా పూర్తిగా ఏదైతే పిల్లర్ల మధ్య ఏర్పడినటువంటి బుంగల ద్వారా బయటికి వాటర్ వెళ్ళిపోతూ ఉంది. అంతా నాసిరకంగా నిర్మాణం చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే కేసీఆర్ మానస పుత్రికగా చెప్పుకున్నటువంటి ఈ డ్యామేజీ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా అవినీతిమయమైందని చెప్పేసి అయితే అనుకుంటున్న సందర్భంలో ప్రస్తుతం మనం అన్నారం సరస్వతి బ్యారేజ్ నుంచి అయితే ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఏదైతే గ్రౌండ్ రిపోర్ట్ను అందివ్వడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యం కావచ్చు, లేదా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పూర్తిగా ఆర్టీవీ ప్రజల కోసం చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. మనం చూడొచ్చు మరికొద్ది రోజుల్లోనే ఇక్కడికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చేసి ఒక నివేదిక ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, ఆర్టీవీ న్యూస్, అన్నారం సరస్వతి బ్యారేజ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.